Hi friends, welcome to TechNews episode 1016. Here's date 16th May 2022. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు ఒకటి కాదు చాలా డీల్స్ అయితే ఉన్నాయి. మీకు అమెజాన్లో iQOO డేస్ పేరుతో స్పెషల్గా ఒక సేల్స్ అనేవి నడుస్తున్నాయి. సో దీంట్లో మీకు 3,000 రూపాయల వరకు కూపన్స్, అలాగే మీకు 4,000 రూపాయల వరకు HDFC కార్డ్ ఆఫర్స్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. సో దీంట్లో బెస్ట్ డీల్ ఏంటంటే iQOO 9 మీకు జస్ట్ 35,000 రూపాయల బడ్జెట్లోకి వచ్చేస్తుంది. 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఉన్న ఫోన్ అనమాట. ఇంకా అన్ని iQOO మోడల్స్ మీద కూడా చాలా డిస్కౌంట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి, మెయిన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్స్ కోసం మన ఛానల్ సంబంధించిన డీల్స్ గ్రూప్ని ఫాలో అయిపోండి. అక్కడ నుంచి మీరు నెంబర్ ఆఫ్ డీల్స్ లూట్ చేయండి. ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా ఒప్పో రెనో 8 సిరీస్ని ఈ మంత్ 23వ తారీఖున చైనాలో లాంచ్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో మన ఇండియాలో కూడా ఈ ఒప్పో రెనో 8 సిరీస్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించి కొన్ని ఇమేజెస్ అనేవి ఈరోజు లీక్ అయిపోయినాయి. అండ్ ఈ రెనో నెంబర్ సిరీస్కి చాలా పాపులారిటీ ఉంటుంది. ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్లోనూ పెర్ఫార్మెన్స్లోనూ చాలా బాగా తీసుకొస్తుంటారు. ఒప్పో రెనో 7 ప్రో కూడా మన ఇండియాలో మంచి ఫోన్ కదా. సో ఈసారి కూడా రాబోతున్న ఫోన్స్ చాలా మంచి స్పెసిఫికేషన్స్తోనే ఈ సిరీస్ అనేది రాబోతున్నాయి. అండ్ మన ఇండియాలో మాత్రం నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో ఈ సిరీస్ని ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus ఈ మంత్ 19వ తారీఖున మన ఇండియాలో కూడా OnePlus NROD 2Tని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా రీసెంట్గా వీళ్ళు ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్లో. కాకపోతే దాన్ని వెంటనే రిమూవ్ కూడా చేశారు. మరి NROD 2 అనేది మన ఇండియాలో లాంచ్ అవుతుందా లేదా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో లాస్ట్ టైం వచ్చిన NROD 2కి ఇది ఒక సక్సెసర్ లాగా వీళ్ళు తీసుకురాబోతున్నారు. సక్సెసర్ లాగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎనీవేస్ 19వ తారీఖున ఈ NROD 2T అనేది లాంచ్ అవుతుందా లేదనేది మాత్రం వెరీ సూన్ తెలుస్తుంది. అండ్ ఈ NROD సిరీస్లో మనకి NROD బ్యాంక్ రాబోతుంది. అంటే NROD బ్యాంక్ అంటే బ్యాంక్ ఏం కాదు, ఇది సో పవర్ బ్యాంక్ అనమాట. అండ్ NROD బ్యాండ్ కూడా రాబోతుంది, స్మార్ట్ బ్యాండ్. అండ్ NROD వాచ్ కూడా రాబోతుంది. ఎన్ని నాడ్లు అయితే మనకి ఎలా ఉంటాయి అనేది వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి క్వాల్కమ్ ఈ మంత్ 20వ తారీఖున ఒక ఈవెంట్ చేయబోతుంది. ఈ ఈవెంట్లో మనం మేజర్గా ఎక్స్పెక్ట్ చేసేది 2 కొత్త ప్రాసెసర్లు. దాంట్లో వెరీ ఫస్ట్ టైం 7 సిరీస్లో 7 Gen 1 ప్రాసెసర్ని తీసుకురాబోతున్నారు. 7 Gen 1 అనమాట. అంటే లాస్ట్ టైం వచ్చే 8 Gen 1 ఉంది కదా, అలాంటి నెంబర్ స్టైలింగ్తో పేర్లు అనేది మార్చబోతున్నారు. 7 Gen 1 అనే పేరుతో 7 సిరీస్లో కూడా ఒక మంచి ప్రాసెసర్ అనేది వీళ్ళు తీసుకురాబోతున్నారు. అండ్ ఆల్రెడీ వచ్చిన 8 Gen 1 ప్రాసెసర్ ఉంది కదా, దానికి ఒక సక్సెసర్ అనేది తీసుకురాబోతున్నారు, 8 Gen 1 ప్లస్. అండ్ ఈ ప్లస్ ప్రాసెసర్తో రాబోతున్న మొట్టమొదటి ఫోను మేబీ Xiaomi 12 Ultra అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి వాట్సాప్లో సూన్ మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ రాబోతుంది. ఈ అప్డేట్లో మనం జనరల్గా స్టేటస్లో టెక్స్ట్ రాస్తూ ఉంటాం కదా, ఆ టెక్స్ట్ రాసిన తర్వాత ఏదన్నా మనం ఈ లింక్ పెట్టాం అనుకోండి, యూట్యూబ్ వీడియో కావచ్చు, ఇంకేదైనా లింక్ పెట్టినాం అనుకోండి, నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు ఏంటంటే రిచ్ లింక్ ఫార్మాట్లో రాబోతుంది. అంటే కార్డు స్టైల్లో మనకు కనిపిస్తుంది అనమాట. సో వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇది. సో ఇది మనకి సూన్ అప్డేట్ రూపంలో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి G5 నుంచి G5 అనేది ఒక పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్, చాలామంది వాడుతుంటారు కదా. సో దీంట్లో వీళ్ళు కొన్ని ప్లాన్స్ని రివైజ్ చేశారు. ఇంతకుముందు మనకి పర్ ఇయర్ 599 రూపీస్ ఏమి ఉండేది కదా. సో ఇప్పుడు దీంట్లో 2 ప్లాన్స్ తీసుకొస్తున్నారు. బేసిక్ దాంట్లోనేమో 599 రూపీస్ ఉంటుంది పర్ ఇయర్. కాకపోతే దీంట్లో కొన్ని ఏవైతే కొత్తగా బాగా హైప్ ఉన్న మూవీస్ ఉంటాయి కదా, వాటికి చూసే అవకాశం అయితే ఉండదన్నమాట. అండ్ అవి కొన్నాళ్ళు పోయిన తర్వాత మాత్రమే మనకు చూసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకొక ప్లాన్ కూడా ఉంటుంది, 699 రూపీస్ ప్లాను. ఇది కూడా ఇయర్ ప్లానే. కాకపోతే దీంట్లో ఏంటంటే కొత్తగా వెంటనే వచ్చిన మూవీస్ని మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఒక 2 కొత్త ప్లాన్స్ లాగా తీసుకొచ్చారు. ఉన్న ప్లాన్ని రివైజ్ చేశారనమాట. పెద్ద గొప్పగా ఏమి అనిపించలే నాకు. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో ఇయర్ ఎండింగ్ కల్లా మనకి వివో ప్యాడ్ అలాగే వివో ల్యాప్టాప్స్ని మన ఇండియాలో కూడా తీసుకురాబోతుంది. అయితే ఈ వివో ల్యాప్టాప్స్ అలాగే వివో ప్యాడ్ రావడం కంటే ముందే మన ఇండియాలో ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అనేవి వీళ్ళు తీసుకురాబోతున్నారు. అంటే ఏమేమి కొత్తగా ఏముండవు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వివో షోరూమ్స్ ఉంటాయి కదా, ఆ షోరూమ్స్లోనే ఎక్స్పీరియన్స్ జోన్ లాగా వీళ్ళు తీసుకురావచ్చు అనమాట. సో ఇయర్ ఎండింగ్ కల్లా మాత్రం మన ఇండియాలో వివో ప్యాడ్ అలాగే వివో ల్యాప్టాప్స్ అయితే వీళ్ళు లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఎల్లుండి అంటే 18వ తారీఖున మన ఇండియాలో రియల్మీ నార్జో 50 సిరీస్ని తీసుకురాబోతుంది కదా. ఈ రియల్మీ నార్జో 50 సిరీస్లో 2 ఫోన్స్కి సంబంధించిన ఇమేజెస్ అనేవి ఈరోజు లీక్ అయిపోయిన ఇమేజ్ ప్రకారం చూసుకుంటే మనకి నార్జో 50లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. అండ్ రియల్మీ నార్జో 50 ప్రోలో మాత్రం బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. యాక్చువల్గా ఈ రియల్మీ నార్జో 50 ప్రో ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ
ఎగ్జిస్టింగ్ ఉన్న రియల్మీ 9 ప్లస్ ఉంది కదా, దాన్ని కొంచెం వీళ్ళు స్పెసిఫికేషన్స్ అటు ఇటు చేసి కొంచెం తక్కువ బడ్జెట్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది. మేబీ నేను కూడా 18,000-19,000 రూపాయల బడ్జెట్లో ఈ ఫోన్ వీళ్ళు లాంచ్ చేయొచ్చు. సేమ్ ప్రాసెస్ ఉంటుంది డైమెన్సిటీ 920. అలాగే దీంట్లో మీకు 90Hz రిఫ్రెష్ రేట్తో ఉండే AMOLED స్క్రీన్, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే మంచి డిస్ప్లే 1000 నీట్స్ ఉండే డిస్ప్లేని దీంట్లో యూజ్ చేస్తున్నట్టు వీళ్ళు కన్ఫర్మ్ చేశారు. అండ్ నార్జో 50 మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. ఇది ఎల్సిడి స్క్రీన్తోనే వస్తున్నట్టుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. అండ్ దీంట్లో మనకి డైమెన్సిటీ 810 5G ప్రాసెసర్ యూజ్ చేయబోతున్నారు. ఇది మాత్రం చాలా తక్కువ ప్రైస్లోనే ఉండే అవకాశం అయితే ఉంటుందని నేనైతే అనుకున్నాను. చూడాలి మరి, ఇవి ఎల్లుండి మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. అలాగే రియల్మీ సూన్ మన ఇండియాలో రియల్మీ వాచ్ 3ని కూడా లాంచ్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఒక ఇమేజ్ అనేది లీక్ అయిపోయింది. ఈ ఇమేజ్ కూడా మనకి రియల్మీ లింక్ యాప్ ఉంటుంది కదా, ఆ లింక్ యాప్లో సపోర్టెడ్ లిస్ట్లో ఇది కనిపిస్తుంది అనమాట. సో ఈ వాచ్ అనేది స్క్వేర్ డైల్తోనే రాబోతున్నట్టు కన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్గా కనిపిస్తుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఆఫ్లైన్ గేమ్ చెప్తాను. ఇది సుడోకు ఛాలెంజ్ ప్రో. దీని రెగ్యులర్ ప్రైస్ 200 రూపాయలు. ఈరోజు ఫ్రీగా ఉంది, 6 రోజుల పాటు ఉంటుంది ఇలా ఫ్రీగా. అండ్ మీకు రేటింగ్ 4.8 ఉంది, సైజ్ కూడా బాగానే ఉంది. అండ్ మీకు డౌన్లోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి, మంచి రేటింగ్తో ఉంది. ఒక లుక్ అయితే వెండి. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ టెక్ న్యూస్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది. దిస్ ఈస్ దఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.